బాల్య వివాహాలను అరికట్టడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. కిషోరి వికాసం అవగాహన సదస్సులో పెద్దాపురం డీఎస్పీ బాల్య వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమాసపుహాలలో జగ్గంపేట సిడిపిఓ ఎం పూర్ణిమ ఆధ్వర్యంలో కిషోరి వికాసంపై యానిమేటర్లు, వైద్య సిబ్బందికి, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలకు, మహిళా పోలీసులకు, కార్యదర్శులకు బాల్య వివాహాలపై అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు నిర్వహించడం వలన తల్లికి, బిడ్డకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తి మరణాలు సంభవించే అవకాశం ఉందన్నారు. ఎవరైనా బాల్య వివాహాలను నిర్వహించినా, ప్రోత్సహించినా సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి బాల్య వివాహాలను నిలుపుదల చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బాలిక విద్యను ప్రోత్సహించాలని అవసరం ఎంతైనా ఉందన్నారు. బాలిక విద్యను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా బాలికపై లైంగిక దాడి, ఫోక్సో చట్టం, డిజిటల్ భద్రత, సైబర్ క్రైమ్, విద్య, ఆరోగ్య పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇంతటి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంపీడీఓ ఎం పూర్ణిమను పెద్దాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో మహిళా పోలీసులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, ఎంపీడీఓ బావిశెట్టి హరికృష్ణ, కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్, వెలుగు ఏపీఎం వేదకుమారి, ఎంఈఓలు టి జోసఫ్, మక్కా చిన్నారావు, వైద్యాధికారిణి హేమాంజలి, ఈఓపీఆర్డి సత్యప్రసాద్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు భూసమ్మ, సునీత, కరీమున్నిసా, యూడీసీ సింధూజ, అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. పట్టుకోండి సార్. చూస్తే అది మనకి అందరికీ కూడా మంచిది. ఒక పోక్సో కేసు రిపోర్ట్ అయిందనుకోండి, మా దగ్గర ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా బాగుంటుంది, మాకు కూడా మా అధికారికి ఇంకా పోక్సో కేసు రిపోర్ట్ చెప్పుకోవడం కూడా సిగ్గుగా ఉంటుంది. అంటే అక్కడ ఇంకా సొసైటీ ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి, ఆ మండలంలో జరుగుతున్నాయి, ఆ చర్చలో జరుగుతున్నాయి, లేకపోతే సబ్జెక్టులో జరుగుతున్నాయి. అందులో మా పాత్ర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మీరందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తేనే అది మన సొసైటీలో ఫిగర్స్ అనేది ఇంక్రీజ్ చేయగలం. ఏ ఒక డిపార్ట్మెంట్ వల్ల, ఏ ఒకరిలో జరిగే పని కాదు. ఇది ఒక సామాజిక బాధ్యత తీసుకోవాలి. ఇది మన అందరి బాధ్యత. ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం చేసినందుకు మరొకసారి వేదిక మీద ఉన్న పెద్దలకి, నిర్వాహకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.